హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @ధన కలెక్షన్స్ 235. ఈరోజు వీడియో వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్ మేకింగ్. దీనికి MDF బేస్ని మనం తీసుకోవాలి. అలాగే ఇవి ఫ్లవర్ టైప్ MDF బేసెస్ అనమాట. ఇవి అంటే డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. మనము తీసుకున్న మోడల్ వచ్చేసరికి ఫ్లవర్ టైప్లో తీసుకున్నాం అనమాట. సో రౌండ్, డైమండ్, స్క్వేరు అన్నీ ఉంటాయి. సో ఇంకొకటి వచ్చేసరికి మనకి కావాల్సింది రబ్బర్ బ్యాండ్స్ అండ్ కనెక్టర్. సో కనెక్టర్ని ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. మనకి ఇవి రెండు పింక్ కలర్ 3mm అండ్ స్కై బ్లూ కలర్ అండ్ సిరామిక్ గోల్డ్ 3mmలో రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. అలాగే మనం ఇవి మేక్ చేసుకోవడానికి B7000 గమ్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కనెక్టర్ని ఎలా ఫిక్స్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. నార్మల్గానే ఇలా అనేది పెట్టేసి మనము కొంచెం గట్టిగా అనేది ఒత్తేసుకుని దానిపైన ఈ MDF బేస్ ఏదైతే ఉందో సో దాన్ని స్టిక్ చేసుకోవడానికి మనము B7000 గమ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది మాత్రమే స్టిక్ అవుతుంది, నార్మల్ గ్లూ అస్సలు స్టిక్ అవ్వదు అనమాట. సో ఇక్కడ ఈ ఫ్లవర్ టైపు MDF బేస్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అయితే చాలు, సో ఊడిపోతుందన్న టెన్షన్ ఉండదు, చాలా బాగా స్టిక్ అవుతుంది అనమాట. సో ఈ గ్లూ అనేది B7000 గ్లూ అనేది మనం క్లిప్స్కైనా లేకుంటే హెయిర్ బ్యాండ్స్కైనా హెయిర్ క్లిప్స్కైనా ఈ B7000 గమ్ ఒకటి ఉంటే మనం ఎన్నైనా మేక్ చేసుకోవచ్చు ఐటమ్స్ అనేవి. ఇక్కడ నేను దీనిపైన డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్లవర్ టైప్ ఏదైతే మనకి రౌండ్ ఉందో సో అక్కడంతా నేను గ్లూ అప్లై చేసుకుని ఫస్ట్ స్టెప్ పింక్ కలర్ 3mm రౌండ్ అనమాట. ఈ కుందన్స్ నేను యూజ్ చేసిన కుందన్స్ అవి ఇప్పుడు ఏదైతే గ్లూ షేప్ నేను డ్రా చేసుకున్నానో సో ఫ్లవర్ టైపు సో ఒక్క లైన్ 1 లైన్ అంతా సో పింక్ కలర్ స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ విధంగానే సో మనం పింక్ కలర్ 3mm స్టోన్స్ ఈ ఫ్లవర్ చుట్టూ అనేది మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో సో సేమ్ అలాగే మీరు హ్యాండ్తో అయితే కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుందన్నమాట. సో ఈ పెన్ లాంటివి యూజ్ చేస్తే మనకి కొంచెం ఫాస్ట్గా అనేది ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాగే నేను కొన్నిటికి చూపించాను కదా, అలా మీరు ఫ్లవర్స్ మొత్తము ఇలా స్టార్ లాగా వస్తుందన్నమాట స్టిక్ చేసుకున్న తర్వాత కుందన్స్ అనేవి. ఇప్పుడు మిడిల్లో డిజైన్ చూపిస్తాను. ఈ మిడిల్లో మనకి B7000 గ్లూ అనేది కొంచెం అప్లై చేసుకుని సో అంటే కిందనే మధ్యలోనే కాదు పక్కన స్టోన్స్కి కూడా కొంచెం అప్లై చేయాలన్నమాట. సో అప్పుడు ఎందుకంటే మనం 2 స్టోన్స్ని కుందన్స్కి అతికిస్తాము, లాస్ట్ది మనము మిడిల్లో అంటే కింద కార్డ్బోర్డ్ MDF బేస్కి స్టిక్ చేసి అతికిస్తామన్నమాట లాస్ట్ది. సో దానిపైన మిడిల్లోది పెడతామన్నమాట. ఇలానే మనము ఈ బ్యాండ్ చుట్టూ అన్నిటికీ ఇలానే 3 కింద స్కై బ్లూ కలర్వి అప్లై చేసుకోవడమే అనమాట. చూసారా నేను కొంచెం పక్కకు కూడా స్టోన్స్కి అనేది పైన పడేటట్లు నేను గ్లూ అయితే వేశాను. సో దానిపైన ఫస్ట్ ఒక స్కై బ్లూ కలర్ది చూడండి MDF బేస్కి కిందనే అంటించేసి ఒకటి అతికించాను లాస్ట్ది మిడిల్లో పైన. సో కుందన్స్ పైనే వస్తుంది ఇలా అనమాట స్టెప్స్ అనేవి. సో ఇలానే మనం బ్యాండ్ మొత్తం అనేది మేక్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఇవి మొత్తం అనేది ఎంత కాస్ట్ పడింది సో మీరు అనేది ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ బ్యాండ్స్ నేను 2 మేక్ చేస్తున్నాను. 2 కలిపి సో మనకి ఫెస్టివల్ ఆఫర్ కింద సంక్రాంతి వస్తుంది కదా, సో ఆఫర్ కింద ఫెస్టివల్ వరకు కూడా ఓన్లీ 70 రూపీస్కి మాత్రమే 2 బ్యాండ్స్ అనేది నేను మేక్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే సో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కూడా ఇవి కొంచెం వెయిట్ తక్కువే ఉంటాయి కాబట్టి 45 రూపీస్ దగ్గర నుంచి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. అది మీరు బల్క్ ఆర్డర్ పెట్టుకున్నా సరే నార్మల్ ఆర్డర్ పెట్టుకున్నా సరే కొంచెం వేరియన్స్ అయితే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్లో, ఎందుకంటే వెయిట్ని బట్టి ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి. సో 2 అయితే మనకి 70 రూపీస్కి మాత్రమే నేను మీకు మీరు ఏ ప్లేస్ అయినా డెలివరీ అయితే అవైలబుల్గానే ఉంది. సో మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో చూడండి స్టార్ లాగా నేను 3 కుందన్స్ స్కై బ్లూ కలర్వి కూడా ఎలా అనేది ఫిక్స్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు మిడిల్లో అనేది రౌండ్ కొంచెం
స్టోన్స్ పైన కూడా అనేది గ్లూ అప్లై చేసుకొని, సో కింద కూడా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మనకి సిరామిక్ గోల్డ్ అంటారు. ఇవి కూడా 3 mm రౌండ్ కుందన్సే. అవి స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకొక రౌండ్ మిడిల్‌లో సో మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని, ఇక్కడ పింక్ కలరు 3 mm రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో గ్రాండ్ లుక్ అండ్ ఫినిషింగ్ రావడానికి మనము సో కొంచెం అంటే క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసుకున్నా పర్లేదు, లేకుంటే ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్న స్టోన్స్ యూస్ చేసుకున్నా పర్లేదనమాట. నేను నార్మల్ కుందన్ అయితే యూస్ చేసేసాను. సో చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. సో 2 బ్యాండ్స్ కూడా అనేది లాస్ట్‌కి ఇలా అనేది రెడీ అయిపోయాయి అనమాట. సో ఇవి క్రిస్మస్‌కి ఇవి చాలా అనేది స్పెషల్‌గా ఉంటాయి కిడ్స్‌కి అనేవి. ఇలాంటి మోడల్స్‌లో ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకొక మోడల్ అయితే నేను చూపిస్తున్నాను. ఇది రౌండ్ MDF బేస్ అనమాట. సో దీనిపైన మోడల్ కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. సో దీనికి మనకి తిలకం డ్రాప్స్ అనేది కావాలన్నమాట. ఇవి వచ్చేసరికి వైట్ కలర్‌వి డ్రాప్స్. మనం తీసుకోవాల్సిన కలర్స్ అంటే మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్స్ కూడా మనం యూజ్ చేసామన్నమాట దీనికి. అంటే మిడిల్‌లో ఫినిషింగ్ అనేది బాగుండాలి అంటే సో ఇలా కొంచెం పెద్ద స్టోన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి రౌండ్‌గా నేను డ్రాప్ కుందన్స్ అయితే బిగ్ సైజ్ డ్రాప్ కుందన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇవి వైట్ కలర్‌వి యూజ్ చేయొచ్చు, అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా. ఇవి మీకు డ్రెస్ ఏవైతే కలర్స్ ఉన్నాయో అవన్నీ కలర్స్ కూడా మన ఛానల్‌లో అంటే మీకేదైనా ఇది డ్రెస్ కలర్ మేక్ చేయాలి చేపించుకోవాలి అనుకుంటే సో మీరు మన ఛానల్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు మేక్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. సో డ్రెస్ అనేది లేకుంటే శారీస్ కిడ్స్‌కి ఏవైతే కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో మీరు కాంటాక్టే చేయించుకోవచ్చు. లేదు అంటే సో మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని నేను చూపించిన వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నా యాజ్ ఇట్ ఈస్‌గా మీరు అలా ఫాలో అయినా సో మీరు ఈజీగా అనేది చేసుకుంటారనమాట. ఎందుకంటే ఏవేవి కావాలో అవైలబుల్ క్లియర్‌గా చెప్తున్నాం కాబట్టి సో మీరు కొంచెం ఫాస్ట్‌గా అనేది మేక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మిడిల్‌లో అనేది పింక్ కలర్ డ్రాప్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. ఇవి కూడా యూజ్ చేసేసిన తర్వాత ఇంకొకటి అంటే ఈ వైట్ కలర్‌వి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్లెయిన్‌గా ఉన్నాయి కాబట్టి సో దీనిపైన ఇంకొంచెం లుక్ రావడానికి పింక్ కలర్ డ్రాప్స్ కుందన్స్‌ని స్టిక్ చేయడానికి ఫస్ట్ గ్లూ వేసుకుంటున్నాను. సో ఈ మిడిల్‌లో అనేది వేసుకున్న తర్వాత సో పింక్ కలర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిడిల్‌లో అనేది నీట్‌గా స్టిక్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్‌కి చుట్టూ అనేది ఈ డ్రాప్ కుందన్సే వస్తాయి. మళ్ళీ ఈ డ్రాప్స్ కుందన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 డిజైన్స్‌తో ఈ లుక్ అనేది ఫినిష్ అవుతుందనమాట. సో ఇదంతా కూడా నేను క్లియర్‌గా అనేది చూపిస్తాను ఈ వీడియోలో. సో అంటే ఎలా మేక్ చేయాలి ఏంటి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అంటే మీకు బ్యాంగిల్స్ కావాలి అన్నా, రబ్బర్ బ్యాండ్స్ కావాలి అన్నా సో అంటే థ్రెడ్ బ్యాంగిల్‌కి రిలేటెడ్‌గా కొన్ని హెయిర్ బ్యాండ్స్ ఇవి కూడా ఉంటాయి కదా. సో అలాంటివి మేక్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్‌లో అనేది ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. అండ్ టిక్ టాక్స్ లాంటివి చిల్డ్రన్స్‌వి హెయిర్ బ్యాండ్స్ లాంటివి ఇవి కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియోస్ తర్వాత. అలాగే శారీ పిన్స్ కూడా అనేది వస్తాయి. సో మీకు అప్డేట్స్ రావాలి అంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పాను కదా డ్రాప్స్ చుట్టూ అనేది పింక్ కలర్‌వి ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 ఉంటాయని. ఫస్ట్ స్టెప్ అనమాట. ఇదేంటంటే స్కై బ్లూ కలర్‌వి 3 mm రౌండ్ ఏవైతే ఉన్నాయో సో అవి ఈ మిడిల్ పింక్ డ్రాప్ ఉన్నాయి కదా వాటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా అక్కడ మనము B7000 గ్లూ అనేది అప్లై చేసేసుకొని ఇవి అనేది స్టిక్ చేసేసుకోవటమే అనమాట. సో ఈ స్టెప్ అయితే అయిపోయింది. ఇంకొక స్టెప్‌తో అనేది ఫినిష్ అవుతుంది లుక్ అని చెప్పాను కదా. సో అది ఏంటిది అంటే మనకి పైప్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్ పైప్స్ అవి అనేది ఈ బయట డ్రాప్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో అనేది మనకి డిజైన్ రావటం జరుగుతుంది. సో వాటి కోసం B7000 గ్లూ ఏదైతే ఉందో అది వేసేసుకొని మీకు చూపిస్తాను. సో ఈ పైప్స్ అనేది ఎలా స్టిక్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత ఈ పైప్స్ ఎలా ఉంటాయన్నమాట. ఇవి ఈ పింక్ కలర్ డ్రాప్స్ మధ్యలో అనేది ఈ హెయిర్ బ్యాండ్ చుట్టూ అనేది మనం అతికించుకుంటూ అనేది వెళ్ళాలన్నమాట. ఇలా అతికించేసిన తర్వాత ఈ హెయిర్ బ్యాండ్ అయితే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఎందుకంటే గోల్డ్ కలర్ కదా ఇది. సో గోల్డ్ కలర్ అన్ని స్టోన్స్‌ని అనేది హైలైట్ చేస్తుందనమాట.
మనం థ్రెడ్ బ్యాంగిల్ యూజ్ చేసినా కొన్ని డిజైన్‌కి కింద అన్నిటికి గోల్డ్ థ్రెడ్ యూజ్ చేస్తాం కదా! సో, స్టోన్స్ హైలైట్ అవ్వడానికి ఇది కూడా అంతే అనమాట. బావుంటుంది. గోల్డ్ కలర్ అనేది మిడిల్‌లో యూజ్ చేసి మనం బయట రెడీమేడ్‌గా తీసుకున్నప్పుడు ఎలా ఉందో అలానే వచ్చేస్తుందనమాట. చూడండి ఈ క్లిప్ కూడా అనేది పెట్టుకుంటే చాలా బావుంటుంది రియల్‌గా. చూడండి ఇది కొంచెం క్లియర్‌గా చూపించడానికి ఇలా చూపిస్తున్నాననమాట. ఇలా అనేది రెడీ అయిపోయాయి. సో, ఈ హెయిర్ బ్యాండ్స్ అనేది మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.